మూల పురుషుడు చాలు. ప్రార్థన. మహాపురుషుడు అయిన తండ్రి, నమ్మదగిన దేవాన్ని పొందడాలయ్యా. నువ్వు గొప్ప దేవుడు, నిన్న నేను నిరంతరము ఒకే రీతిగా ఉన్నటువంటి దేవుడు, నీకు సాధ్యమైంది నేను ఇప్పటి వరకు పాటలు ఆనందంలో మీరు మాకు తోడై ఉన్నారు. అయ్యా నీకు మహిమ కలుగులు గాక. బలహీనుడైన మమ్మల్ని బలవంతులుగా చేసి ఈ దినము మీ సాక్షిగా నిలిపినందుకు నీకు మహిమ కలుగులు గాక. దేవాన్ని పొందునాలు, స్తోత్రాలయ్యా. బిడ్డలు కలిగిన నుంచి నీకు ఇచ్చారు. నోరుగా వారి హస్తములు దీవించబడును గాక. వారి రాబడి ఆశీర్వదించబడును గాక. ఎవరు ఇవ్వలేని స్థితిలో ఉన్నారో ఇవ్వగలిగే స్థాయికి వారు చేరును గాక. సమృద్ధి కృప మా బిడ్డలందరికీ కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నా. ఆ సంఘములు ఎవరు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా, లేమితో లేకుండా యేసు నామములో దీవించను గాక. అట్టి కృప కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో ఆయన మాట్లాడవాడు నేను కాదు, మాట్లాడే దేవుడు నీవు కనుక నీ వాక్యం చేత నాతో అందరితో మీరు మాట్లాడండి. వెనుగలిగే చెవి, గ్రహించగలిగే మనసు, పంపింపు చేయ ఆత్మ, లోబడు ఆత్మ, వాక్యానుసారంగా జీవించగలిగే కృప అందరికీ అనుగ్రహించండి. నన్ను బలపరిచి సెలవు చోట్ల బలుగుపరిచి శ్రేష్టమైన మాటలు నాతో అందరితో మీరు మాట్లాడండి స్వామి. అయ్యా అద్భుతం చేయండి దేవాన్ని పొందడాలయ్యా. గతించిన 7 మాసాలు మమ్మల్ని కాచి కాపాడి మరొక నూతనమైన నెలలో మొదటి ఆదివారాన్న ఈ మందిరములో చేర్చినందుకు వందనాలు. అయ్యా నీ కొరకు నమ్మకముగా బ్రతకగలిగే కృపనివ్వండి. నీ కొరకు జీవించగలిగే కృపనివ్వండి. మా ప్రాణాత్మని శరీరాలతో పరిపూర్ణంగా లొంగిపోయి నీ శరీరం రక్తము యథార్థంగా నమ్మకంగా తాగితుని యోగ్యత కృప మా అందరికీ అనుగ్రహించబడును గాక. అతి కృప అనుగ్రహించి మీరే సమస్తములు పరిపూర్ణ అద్భుతం చేయాలని సమస్త అవరోధములు యేసు నామములో కొట్టి మీరు మాటతో మమ్మల్ని నరచండి. యేసు నామములో ప్రార్థించి పొందియున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రతి దేశం నిలబడలేని పరిస్థితి అందుకనే కూర్చున్న ఈ పూట ఏదైతే వచ్చే ఆదివారానికి నిలబడే వాక్యం చెప్తాను. ఈ పూట వరకు ధ్యానం చేసుకున్నాం. పైన ఆదివారం కాక అటు పైన ఆదివారం ఇటువైపున కొంతమంది కనపడట్లేదు, కొద్దిగా వెనుక జరిగి వారు కూడా కనపడతారు. దేవుని సన్నిధానంలో మనం కొన్ని విషయాలు ధ్యానం చేశాం. ఎవరి గురించి చెప్పాలి? మీరందరూ కూడా సమానం త్వరగా. ఎవరి గురించి? ఫినెహాసు గురించి. ఫినెహాసు గురించి దేవుని సన్నిధానంలో, దేవుని పరిశుద్ధ సన్నిధానంలో కొన్ని విషయాలు మీతో పంచుతున్నాను కనుక టకటక ఏమేమి చెప్పారో నాకు త్వరగా చెబుతారని అనుకుంటున్నా. మొదటి విషయం ఏం చెప్పారు? ఫినెహాసు విషయంలో ఎవరు లేదా విన్నవాళ్ళు? అందరూ పరలోకం చేరారా? పరలోకం చేరుకున్నారా? ఏదేమన్నారా? చెప్పండి. ఫినెహాసులో ఉన్న మొదటి లక్షణం ఏంటి? దేవుని యందు ఆసక్తి గలవాడు. రెండవది ప్రాయశ్చిత్తం చేసేవాడు. మూడవది పాపము దేవుడు వాడలేని దాన్ని తాను వాడలేనివాడు. దేవుని కోపమును ఆపగలిగేవాడు. హల్లెలూయా. ఫినెహాసు అంటే అర్థం ఏంటి? ఏదో జాలి, అది జాలి కలిగి నోరు కలిగి మాట్లాడగలిగేవాడు. వెనకెట్టుకోడు చెప్పాలి, కొద్దిగా వెనకెట్టుకోవచ్చు. మరి మన నోరు ఏమిటో పోయిన ఆదివారం చెప్పాను. ఆ పైన ఆదివారం చెప్పిన ప్రసంగానికి నోరు కాపాడుకున్నది ఎంతమంది?
త్వరగా సమాధానం చెప్తే వాక్యం తొందరగా చెప్పేస్తా. నోరు కాపాడుకుంటున్నవాడు. మన యూత్ మీటింగ్లో కూడా అదే గొడవ, కుటుంబ ప్రాంతాల్లో కూడా అదే గొడవ. ఎందుకు ఈ వారవతి ఇదే గొడవ అవుతుంది కదా. ప్రభు అదే మాట్లాడుతున్నాం మనతో. నోరు కాపాడుకుంటున్న తీసుకుంటున్న జాగ్రత్తలు ఎంతమంది? ఫినెహాస్ అంటే ఏంటి అర్థం? ఫినెహాస్ అంటే అర్థం ఏంటి? జాలిగా మాటలాడు నోరు అని చెప్తే ఇంకా బెటర్దండి. జాలిగా మాటలాడు నోరు. మరి క్రైస్తవుని యొక్క లక్షణం జాలిగా మాట్లాడగలిగే నోరు ఉండాలి. ఉందా? ఉందా? ఉందా జాలి? నేను కూడా ప్రయత్నం చేస్తాను. నేనేం గొప్పనే కాదు, నేనేం పరిశుద్ధుని కాదు, నేనేం నీతిమంతునే కాదు అని అనట్లేదు. కానీ జాలిగా మాట్లాడే నోరు కోసం ప్రయత్నం చేయాలి. మీ అందరికంటే ఎక్కువ స్వరం నాకే వస్తుంది ఎవడైనా అంటే. కానీ దేవుని సన్నిధానంలో వాక్యం వింటున్నటువంటి మనం ఖచ్చితంగా మనం ఏం మాట్లాడినా జాలి గల నోరు గలవాడిగానే మాట్లాడాలి. మరి దేవుని సన్నిధానంలో ఫినెహాస్ అంటే ఇన్ని లక్షణాలు కలిగిన వాడు. దేవుని విషయమందు ఆసక్తి గలవాడు. ఏ విషయమందు? దేవుని విషయమందు ఆసక్తి గలవాడు. దేవుని విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయని వాడు. కానీ మనం ఆదివారం వచ్చిందంటే ఆదివారం గుడి మానేసి కూడా ఊరు ప్రయాణాలు, పెళ్లిళ్ళు, కార్యక్రమాలు చేసే భక్తులు మనకు దేవుని విషయమందు ఆసక్తి ఉందా? మాట్లాడే ఉందా? నీకు మాటలు రావా? నీకు ఇంకా అన్నప్రసన్న కాలేదా? అన్నప్రసన్న అయిందా? అన్నప్రసన్న అంటే 6 నెలలు దాటిందని అర్థం. అంటే వాళ్ళు కొద్దిగా నవలగలరని అర్థం. మరి మీరు అన్నప్రసన్న కూడా కానివాడు చిన్నపిల్లలా చెప్తుంది, ఏం మాట్లాడతాం? మరి దేవుని విషయంలో ఆసక్తి అంటే ఏంటి? దేవుని విషయంలో ఆసక్తి అంటే ఏంటండి? ఆదివారం వచ్చిందంటే మనం ఏం చేయాలి? మందిరం 9 అంటే 8 దాకా పడుకోవాలి. 8ంటికి లేచి అప్పటికప్పుడు గబా 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 రెడీ అయ్యి అప్పుడు 9:30, 11ంటికి కానీ ఆరాధన జరుగుతుండగా కూడా వచ్చి కూర్చునే భక్తులు ఉంటాం మనం. హల్లెలూయా. దేవుని విషయంలో ఆసక్తి అనేది మనం బహు జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే మనం ఎంత ఆసక్తి కలిగి దేవుని సహవాసం చేస్తామో అంత ఆసక్తితోనే దేవుడు మనం దృష్టిస్తూ ఉంటాడు. ఆశ బైబిల్లో మాట్లాడి దేవుని మందిర ఆవరణమును చూడాలని నా ప్రాణము ఎంతో ఆశ కొలుచున్నది, తృష్ణ కొలుచున్నది అంటాడు కీర్తనాకారుడు. తృష్ణ అంటే మంచినీళ్ళు తాగాలి, ఇంట్లో మంచినీళ్ళు లేవు, వాడు 9ంటికి వస్తాడు, 11ంటికి వస్తాడు, 12ంటికి వస్తాడు, వాడు వచ్చిందాక ఎదురు చూడటమే. తృష్ణ అంటే ఇవి వస్తారేమో నీళ్ళు అవుతారు, ఇవి వస్తారు నీళ్ళు అంటే అది దొరికేంత వరకు ఎదురు చూడటం. అలాగని దేవుని మందిరమును చూడాలని, దేవుని మందిర ఆవరణమును గడపాలని, దేవుడితో సహవాసం చేయాలని, దేవుడితో కలిసి ఉండాలని నీలో ఆశ ఆసక్తి పెరగాలి. ఇప్పుడు ప్రశ్న వేస్తానికి సమాధానం చెప్పాలి. రైట్, లాక్డౌన్ వచ్చింది, 2 సార్లు వచ్చింది, మందిరాలు ముయ్యమన్నారు, తలుపులు తెరవట్లేదు. గుడికి అసలు మామూలుగా ఉంటేనే గుడికి వచ్చేది పెద్ద విశేషమే. మనం గుడికి వచ్చినామంటే గొప్ప విషయమే. ఎందుకు మరి మనం అట్లా కదా అన్ని ఆపుకొని వదిలేసి. మరి లాక్డౌన్ వచ్చిందని ఇంకా సూపర్, ఎక్కడ లేని ఆనందం. ఎందుకు? ఆదివారం కూడా ఇంట్లో కూర్చోవచ్చు. హల్లెలూయా. ఆసక్తి అంటే బహు జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే లాక్డౌన్ లో కూడా నువ్వు దేవునితో కలిసి ఆరాధించాలనే మనసు ఎవరికి ఉంటుందో వాళ్ళు దేవుని ఎంత ఆసక్తి ఉన్నది. కానీ చాలా మంది చెప్పే సాక్ష్యం ఏంటంటే పాస్టర్ గారు లాక్డౌన్ వచ్చేసింది, మందిరానికి వెళ్ళట్లేదండి, అసలు మందిరానికి వెళ్ళకపోతున్న ప్రార్థన లేదు, వాక్యం లేదు అంటే నీ లోపల ఏమి లేదు.
అసలు దేవుడు అంటే ఆసక్తి లేకపోతే ఇక మందిరం ఉన్నా లేకపోయినా ఒకటే. కొంతమంది మందిరాన్ని పత్తరు కానీ ఏం చెప్పారమ్మా ఇవాళ వాక్యం అంటే, మా పాస్టర్ గారండి కేకలు వేసుకొని బాక్స్ బద్దలేదాకా మాట్లాడండి, సూపర్ మాట్లాడండి, కానీ ఏదో మంచిగా సూపర్ మాట్లాడండి. ఏం మాట్లాడి ఏదో మంచిగా మాట్లాడండి, అది ఏం మాట్లాడండి, ఏం మాట్లాడో తెలియదు, విన్నట్టుగానే ఉంటారు. ఊరి మధ్యలో ఒకటి పెడతారు, ఏంటది? ఎందుకు? జ్ఞాపకం కోసం. నువ్వు దేవుని జ్ఞాపకం కోసం రావాల్సిన అవసరం. ఎందుకు రావాలి దేవుని మందిరానికి? ఆసక్తితో ఎందుకు రావాలంటే, నిన్ను బాగు చేసి నిన్ను పరములకు చేర్చగలిగి జీవపు వాక్కు కొరకు ఆసక్తితో దేవుని మందిరానికి రావాలి. హల్లెలూయా. ఇంకా ఆసక్తి ఏంటంటే, మందిరానికి రావటమే కాదు, దేవుని కొరకు జీవించాలనే ఆసక్తి కూడా పెరగాలి. మాటల్లో మార్పు, చూపులో మార్పు, తలంపులో మార్పు, జీవితంలో మార్పు, క్రియల్లో మార్పు, బ్రతుకులోనే మార్పు. ఎవరు పుట్టగానే పరిశుద్ధులుగా బ్రతుకుతారా? అందరూ పాపులు కానీ, అందరూ తప్పు చేసిన వారు, అందరూ లోకానుసారంగా జీవించిన వారే. కానీ ఎప్పుడైతే యేసుని ఎరిగి, యేసుని తెలుసుకుని, యేసు రక్తంతో కడిగి బాప్తిసం మారుమనసు పొందామో, అప్పటి నుంచి ప్రతి దినము మనము దేవుని మీద ఆశ పెరుగుతున్న కొలది ఏమవుతుందంటే, లోకపు ఆశలు తగ్గిపోయి పరమందు ఆశలు పెరుగుతాయట. హల్లెలూయా. నువ్వు అటు ఇటు వదిలితే అందులో పడతామని ఆయన బాధ. నువ్వేమో అటు ఇటు తిరుగుతావు, తెలుసు తిరుగు. నీకు ఎప్పుడో ఒకరోజు ఈ పైన మాట పెట్టే రోజు అవుతుంది. దానికి ముందు తిరుగు. కనుక దేవుని సన్నిధానంలో వాక్యం ఇస్తున్నటువంటి వరవులారా, ఆసక్తి అంటే, అందుకే బైబిల్ ఒక మాట రాస్తాడు, నేను నా ఇంటి వారు. ఎవరట? నేను ఏం చేద్దామంటున్నాడు? ఎందుకు యెహోవాను సేవించాలి? ఆయన ఇంకో మాట కూడా రాస్తాడు, నా పొలములో పైరున్నా, అందరూ చెప్పాలి, పొలములో పైరున్నా. నువ్వు అట్లా ఇంట్లో బియ్యం లేవు, వంట చేయాలా? వంట చేయకపోతే ఇంట అయితే ఒక బాధ. వంటలే మందిరానికి వస్తారా? ఇక ఆ వారం దొమ్మ. ఏమారా మరి ఏం చేయమంటావా? దెబ్బలు పట్టివే ఇంట్లో ఉంటే, మందిరానికి వచ్చి దెబ్బలు తినమంటావా? మంచిదే, మొదలు బాగానే ఉంది. మరి బియ్యం లేకపోతే జ్ఞానవంతురాలు అయితే ఏం చేయాలా? ఎక్కడో ఒకసారి అప్పో పప్పు తెచ్చి వండాడ పడేసి వస్తే నువ్వు జ్ఞానవంతురాలు. నువ్వు దేవుడి మీద ఆసక్తి ఉన్నట్టు. ఈ వంక పెట్టుకొని దేవుడి మందిరం మానేయటం, కడుపు నొప్పి వచ్చిందని మందిరం మానేయటం, అమ్మ తిట్టిందని మందిరం మానేయటం, నాన్న చెప్పిందని మందిరం మానేయటం, అసలు ప్రార్థన చేయకపోవడం, వాక్యం చదవకపోవడం, దేవుని సన్నిధికి రాకపోవడం, దేవుని సన్నిధితో సహవాసం చేయకపోవడం, అసలు దేవుని మందిరంలో గడపకపోవడం, ఇవన్నీ ఆసక్తి లేని కార్యాలు. ఆసక్తి అంటే బైబిల్లో ఒక భక్తుని మీకు చూపిస్తా. ఏ తప్పు చేయలే, ఏ పాపము చేయలే. పెద్దలైన వారు, ఆది అపోస్తలులు ఒక పని కొరకు ప్రార్థన పూర్వకంగా పరిశుద్ధాత్మలో రేపబడి చూపబడి నిలబెట్టిన వ్యక్తి. ఆ వ్యక్తి తన ఫలితాలు చేసుకుంటూ కూడా దేవుని ఆత్మ అభిషేకంతో రేపబడుతున్న వారై అనేక మంది శాస్త్రులు, పరిశీలు, పండితులకి దేవుని వాక్యము బోధిస్తూ, ఆయన ముఖము చూస్తేనే దేవదూత ముఖమట, ఆయన వైపు చూస్తేనే భయమేసిందట. ఆయన మాట్లాడుతుంటే వెలిగి ఆ లోపల నుంచి మంటెక్కిపోయి పళ్ళు కొరికేసేంత పని జరుగుతున్న ఈ వ్యక్తిని రాళ్ళు పెట్టి కొట్టి చంపుతూ ఉంటే, రక్తపు మడుగులు తన మీద రాగిపడి ప్రాణం పోతున్న పరిస్థితుల్లో కూడా తండ్రిని క్షమించమని ప్రార్థన చేయగలిగే ఆసక్తి ఎవరికైనా సెకండ్ కొద్ది. హల్లెలూయా. మీకు అర్థం కాదు, అందుకని హల్లెలూయా ఆమేనని ఏమీ లేదు. రక్తపు మడుగులో కూడా ప్రాణము పోతుంది, రాళ్ళు పెట్టి కొడుతున్నారు, ప్రాణం పోయే పరిస్థితుల్లో కూడా మోకరించి ఎవరైతే రాయి పెట్టి కొట్టి చంపుతున్నారో వారిని క్షమించమని ప్రార్థన చేస్తున్నాడట. ఇంత గొప్ప ఆసక్తి. ఇంత స్థాయి ఎప్పుడు రావాలి మనకి? ఇప్పటికి మైకించి ప్రార్థన చేయండి, ప్రభువా నేను పాపినయ్యా, ప్రభువా నేను పాపినయ్యా. మరి నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి 10 సంవత్సరాలు కూడా పాపి పెట్టి నీకు పరిశుద్ధుడు ఎప్పుడు ప్రార్థన చేస్తావు? ఇవాళ ఉదయం
ఈ వాక్యం ఏం చెప్పాలి శివాయిగూడలో దేవుడి ఇచ్చిన నడిపింపుని బట్టి మీరే వాక్యం చెప్పారు. కానీ అందులో కీర్తన గ్రంథం 18:20 ప్రకారం అంటాడు, నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చును, నా నిర్దోషత్వమును బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చును. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఇదే ప్రార్థన మనం చేయగలమా? మీరు మాట్లాడాలి, త్వరగా చెప్పాలి. ఇదే మాటలు, ఇదే ప్రార్థన మనం చేయగలమా? లేకపోతే ఆ ధైర్యం ఉందా? ప్రభా నేను పరిశుద్ధులయ్యా, నా నీతిని బట్టి నాకు ప్రతిఫలమి, అసలు నీతి ఉందా? అసలు దేవుని యందు ఆసక్తి ఉంటే కదా, దేవుని యందు ఆసక్తి ఉంటే, దేవుని యందు మనసు కలిగి ఉంటే, దేవుని మీద ప్రేమ కలిగి ఉంటే, దేవుని ప్రేమించే మనసు ఉంటే, ఆసక్తి పెరిగితే నీవు ఏ ప్రార్థన అయినా చేయగలవు. ఆ స్థాయి భక్తిలో నీకు రాగలవు. కొంతమంది అమ్మలు కొడుకుల మీద కూతుల మీద ప్రేమ ఎక్కువైపోయి వాడు గంట ముందే అన్నం తిన్నా మళ్ళా అన్నం వేసి మళ్ళా మంచి కూర వేసి కలిపి ఆడు వాంతులు చేసుకున్న కడతనే ఉంటాం. ఎందుకు? ఆడు బలంగా ఉండాలి. ఎందుకు ఈ మాట అన్నానంటే, దేవుని యందు ఆసక్తి గలవాడు ఎప్పుడు 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 గంటకి కూడా వాంతు చేసుకోకుండా దాన్ని చూడుకుంటూనే ఉంటాడా? ఫినెహాసు ఎంత గొప్ప వ్యక్తిగా ఈ రోజు మనం మాట్లాడగలుగుతున్న గల కారణం ఏంటంటే, ఆయన దేవుని యందు ఆసక్తి గలవాడు కనుకనే దేవుడు వాడవలేని దాన్ని మన జీవితంలో వాడవలేని స్థాయికి జరగలిగాయి. ఇవి పొందుకబడి ఉంటాయి, అల్లికమై ఉంటాయి. ఆసక్తి ఉన్నోడికి దేవుని కొరకు జీవించాలనే దుష్టం వస్తుంది. ఆసక్తి ఉన్నోడికి దేవుని కొరకు బ్రతకాలనే ఆలోచన ఉంటుంది. ఆసక్తి ఉన్నోడికి దేవుని కొరకు ఏదో ఒకటి చెయ్యాలనే రోషం ఉంటుంది. ఆ రోషం ఉన్నోడి ఫినెహాసు. యాజకులేమో ఈ తెగులు సంభవిస్తూ ఉంటే అందరూ ఆ తెగులు ఎక్కడ సంభవిస్తుంది, ఏం జరుగుతుందని ప్రార్థిస్తున్నారు, చూస్తూ ఉన్నారు. కానీ ఫినెహాసు మాత్రం పాపము జరుగుతున్న దగ్గరికి వెళ్ళి పాపాన్ని పాతి పెట్టి వేశాడు. హల్లెలూయా! దేవుని యందు ఆసక్తి గలవారట పాపము జరిగే దగ్గరికి వెళ్ళి పాపాన్ని సమాధి చేసి పరిశుద్ధత కొరకు పాపము అవుతుందా? మనకు ఆసక్తి దేని జరుగుతుందంటే, అందరూ మనోళ్ళు అందరూ గొప్పోళ్ళు అయిపోతున్నారు. మనం కూడా గొప్పోళ్ళు అవ్వాలి. మంచిదే, తప్పు లేదు. దీవించబడాలి, ఒక ఇల్లు కట్టుకోవాలి, బిల్డింగ్ కట్టుకోవాలి, ఒక వస్తువు కొనుక్కోవాలి, ఒకటి ఏర్పడి తప్పు లేదు. కానీ నేను నరకంలో తీసుకుని వెళ్ళకోకుండా పరలోక రాజ్యానికి చేర్చగలిగి దేవుని కొరకు ఎంత ఆసక్తి కలిగి ఉన్నా. ఓట్లు అంటే అందరికీ ఆశ పెరిగిపోద్ది, ఆసక్తిగా ఉంటారు. ఎప్పుడు ఓట్లు వస్తాయి వేయాలంటే ఎందుకు ఓట్లు వస్తున్నాయండి? ఎందుకు ఆశ పెరిగింది? ఏదో దొరికిద్దని. మేమైతే ప్రార్థన చేస్తున్నాం. ఈ లోక సంబంధమైన వాటి మీద ఆసక్తులు ఎక్కువ ఉంటాయి. మీ సంగతి చెప్తా, కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి. మీ ఇంటికి అమ్మ వస్తుందంటే ఆశ చాలా ఉంటుంది. ఎందుకు? అమ్మ ఏం కాకపోయినా బాధలా, అమ్మ అంటే బాగా ఆశ. ఎందుకు? కానీ అత్త వస్తుందంటే, అమ్మ వస్తుందంటే మళ్ళీ ఆసక్తి ఉంటుంది. అదే అత్త వస్తుందంటే ఎప్పుడు వచ్చిపోతారా బాబు, ఎప్పుడు వచ్చిన మీకు ఉండదు కానీ మా మాస్టర్మ గారికి అయితే భలే భయం ఉంటుంది. చూసేసారా సార్? ఆ సింహగర్జన జరిగింది కనుక వస్తుందంటేనే టెన్షన్. ఉన్న రోజులు ప్రాణం చేతిలో ఉన్నట్టే. ఈ భూమి మీద మరి అంటే మనుషుల్లోనే ఆసక్తి లేని విషయాలు. అసలు క్రైస్తవులకి అమ్మ కంటే ఎవరి మీద ప్రేమ ఎక్కువ ఉండాలి? ఎవరి మీద ఉండాలి? ఎవరి మీద ఉండాలి? చెప్పదు. చూసిందా? చెప్పరు, అస్సలు చెప్పారు. ఎంత దైవికంగా, ఎంత దేవుని మీద మనసున్నా ఎంతో కొంత అమ్మంటేనే ప్రేమ. అమ్మని అందరూ ప్రేమిస్తారు, నువ్వు ప్రేమిస్తావు, అందులో గొప్పతనం ఏముంది?
నిన్ను తిట్టి ఇబ్బంది పెట్టి నిన్ను కష్టాలు పెట్టి నేను రాసిన రంపాలు పెట్టిన అత్తను ప్రేమించడమే క్రీస్తు ప్రేమ. అవునా కాదా? అమ్మకు కాళ్ళు వచ్చింది, కడుపుని వచ్చింది, ఏం వచ్చిందంటే ఏ కూతురు నిల్లి చేస్తుంది. కానీ అత్తకు బాగోలేదంటే కోడలు కూతురు కంటే ఎక్కువ చేయగలిగే వారి క్రీస్తు ప్రేమ. ఆసక్తి అంటే అదే కదా. మనం ఉన్నదా అంటే ఆసక్తి చూడాలి. మరి కొంతమంది చూస్తున్నా తల్లింటికంటే అత్తోరింటికంటే చాలా ప్రేమ ఎక్కువ. అలా తిరుగుతూ ఉంటారు, అలా పని చేస్తారు. ఒకరిద్దరు చూసే మన సంఘంలో సంతోషమే. కానీ అమ్మ మీద ప్రేమ ఎక్కువ పరిగెత్తేటోళ్ళు బోర్డు మంది ఉంటారు. ఇది పరిపూర్ణంగా రచించును కాక. ఎంతైనా అమ్మగదండి, కన్నది. నేనే తప్పనట్లేదే, కన్నదండి. మరి నిన్ను కన్నట్టే మీ ఆయన కూడా కన్నదిగా. నిన్ను 20 సంవత్సరాలు 18 సంవత్సరాలు కన్న తల్లికే ఇంత ప్రేమ ఉంటే 75 సంవత్సరాలు మోసి ఆయన ఎక్కడి నుంచి వచ్చిండు? నిన్ను 75 సంవత్సరాలు భరించాలిగా. చెయ్యట్లేదా? మరి ఆయన కష్టపడి రావట్లేదా? ఆయన సొమ్మంతా నువ్వే. ఆయన వచ్చినప్పుడు ఆయన సొమ్మును వదిలిపెడతావా? వాస్తవానికి ఎన్ని అబద్ధాలా? అబద్ధాలా నిజాలా? ఆడు బుడిదలో కలిసినా మట్టిలో కలిసినా సొమ్ము మాత్రం ఏంటి? మరి 2 పిల్లలు ఉన్నారు. లేదని అట్లేదులే. మనకి ఆసక్తి అంటే ఇంటి మీద ఆసక్తి ఉంటుంది. కానీ విచిత్రం చెప్పనా, క్రైస్తవుడికి వీటి మీద ఆశ పెరుగుతుందంటే సైతాను గాడు వాడి నేత్రములు గుడ్డితనంతో పనిచేస్తున్న సంగతి చూపిస్తున్నాడు. మనకి లోకపు మనుషుల మీద, లోకపు విషయాల మీద చాలా మందికి దేవుడి కంటే మనుషులు గొప్పగా ప్రేమించేస్తూ ఉంటారు. కానీ దేవుడు వాడవలేనిది ఈ మనిషి వాడలేకపోయాడంటే ఫినెహాసు దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించలేదు. ఈరోజు నీ దేని మీద నీకు ప్రేమ? ఒక అమ్మాయి ఉంది, ఆదివారం వస్తే బోధిన మాట లేదు బాస్తి గారు ఇంటికాడ ఇంకోటి ఉంది, ఎప్పుడు వదిలిపెడతారు. మరి అట్లా మాతో గొడవాడి పారిపోయిన రోజులు ఉన్నాయి. మరి ఆశ ప్రేమ బలపరుచుకోవాలి. హల్లెలూయా, బలపరుచుకొని వద్దంటాం. కానీ క్రీస్తు ప్రేమను పంచేవాడు దొరకని రోజు నీకు తెలుసు బాలేదు. తప్పని ఆసక్తి దేవుని విషయమైన ఆసక్తి అంటే, దేవుని విషయాలంటే పరిశుద్ధత కొరకు, నీతి కొరకు, యథార్థత కొరకు, నమ్మకత్వం కొరకు నీకు నీవుగా సాధన చేస్తూ వెళుతూ ఉంటే దేవుని స్వభావం మెల్లగా మొదలంతా ఉండాలి. ఇంకో విషయం నాకు అర్థం కాని విషయం, చాలా సార్లు చదివాను కానీ నేను వాక్యమును ధ్యానం చేస్తున్నప్పుడు అర్థం విషయం ఏంటంటే, హానోకు దేవుడు ఇద్దరు నడుస్తూ వెళుతూ ఎక్కడికి చేరుకున్నారట? పరలోకానికి వెళ్ళిపోయారట. మరి హానోకు భార్య పిల్లలు కలిగిన వాడు కాదా? కలవాడే. హానోకు పిల్లలు లేదా? ఉన్నవాడే. ఆయనకు కుటుంబ వ్యవస్థ లేదా? ఉన్నదే. కానీ ఎలా నడుస్తూ వెళ్ళిపోయాడంటే, హానోకు దేవుడు నడుస్తూ 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 ఉన్నప్పుడట హానోకు మెల్లగా దేవుడి మీద ఆసక్తి, భారము, ఆ ఉద్దేశము పెరుగుతున్నప్పుడు హానోకు కూడా పరలోక సంబంధిగా మారిపోయి పరలోకానికి ఆలోచన వచ్చేసింది కాబట్టి వెళ్ళిపోయాడు. మనకు వచ్చిందా? మనం మందిరానికి వస్తూనే ఉంటాం, వాక్యం వింటూనే ఉంటాం, ప్రార్థన చేస్తూనే ఉంటాం. పాపం వస్తే మనకంటే ఎక్కువ రోజులు మాట్లాడు మనపడుతుంది. వాస్తవాలేగా. చెవులు కొరుక్కునేవాళ్ళు, 2 ఆడవాళ్ళు కూర్చొని చెవులు కొరుక్కునే వాళ్ళు ఎక్కువ క్రైస్తవుని సాడీ చెప్తారట. ఏం చెప్పాలి? లెక్కలు చెప్పి నన్ను తిట్టడం. సొల్లు మాటలు మాట్లాడేది ఎవరయ్యంటే మనమే. అసలు మనకు అన్ని అవసరమా? ఒకప్పుడు నాకు కూడా అలాంటి అలవాటు ఎవరు చెప్తే అవునండి నిజమని అనేవారు. కానీ నాకు ఆ మధ్యలో ఒక ఆలోచన, ఈరోజు మన గురించి మాట్లాడేవాడు రేపు ఇంకొకటి గురించి, అంటే ఈరోజు మనం ఇంకొకటి గురించి మాట్లాడుతున్నాడు, మన గురించి ఎవడోకడు. అసలు మనం ఎవరి గురించి మాట్లాడుకుని ఉంటే మన గురించి ఎవడు? ఈ మనసు రావాలా వద్దా?
ఏమ్మా నిజమండి, అసలు నీకేం తెలుసు, నిజం వాళ్ళు అంతే అని ఇక 4 చెప్పడం. ఇంటి ఆసక్తి విషయాలన్నీ ఉంటే దేవుని మనసు వేస్తుంది. దేవుని స్వభావం ఎక్కడ వస్తుంది? వస్తుందా? ఆసక్తి అంటే బహు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అవకాశం ఉంటే మందిరానికి వస్తే గొప్పతనం అని మీరు అనుకుంటారు, కానీ అవకాశం లేకపోయినా అవకాశం కలగజేసుకొని మందిరానికి వచ్చి దేవునితో సహవాసం చేసేవాడు ఆసక్తి కలవాడు. ఇంటి నిండా సొత్తాలు ఉన్నారు, ఆదివారం వచ్చింది, ఎంత కేకరకు మందిరానికి రానివ్వట్లేదు, అయినా నువ్వు మందిరానికి రావడం ఆసక్తి. ఇంట్లో ఎవరు లేనప్పుడు బైబిల్ పెట్టుకొని ముందుగానే మందిరానికి వచ్చి స్తోత్రం 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 అంటే అది ఆసక్తి. మాట్లాడగా అది ఆసక్తి. ఎప్పుడు ఆసక్తి? ఇంటి నిండా పంప నిండా సొంత పగ్గాలు ఉన్నా వాళ్ళందరూ వదిలిపెట్టి వాళ్ళందరినీ విడిచిపెట్టి మందిరంలోకి వచ్చి మోకాలు వేసి ప్రార్థన చేస్తే ఆసక్తి ఉన్నాడు. నాకు ఎప్పుడు అర్థం కాలేదు తెలుసా, మా చిన్నప్పుడు మా జీవమ్మ గారు ఇంటి నిండా సొత్తాలన్నా మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేది. ఏమో మా ఊగా ప్రార్థన ఇంతమంది ప్రార్థన అట్లేంటి? రేత్రి 12 దాకా పని చేసుకొని పడుకుంటే తెల్లారి 4ంటికి దుప్పటి తీసి లేపు కూర్చొని ప్రార్థన చేయాలి. ఎందుకని ఏమి శాతత్వం 4ంటికి ప్రార్థన చేయమంటుంది? 4ంటికి ప్రార్థన చేస్తే దేవుడు ఎక్కడా? అప్పుడు అర్థం కాలే. ఎప్పుడైతే దేవుని కాలి మోపబడిందో, ఎప్పుడైతే ఈ సాధన మొదలుపెట్టామో అప్పుడు అర్థమైంది, ఓహో దేవుని యందు ఆసక్తి అంటే ఈ లోక సంబంధమైన వాటన్నిటిని విడిచి ఎప్పుడు నిత్యము దేవుని మీద ఆనుకునేవాడి దేవుని యందు ఆసక్తి కలవా. నీ చుట్టూ ఎంత మంది అయినా ఉన్నది, కానీ నీ ఆశ ఎక్కడ ఉండాలి? ఆ లోపల ఉంది కనుక నడుచుకుంటా వెళ్ళిపోయాను. మనం పోతావా? ఇప్పుడు కనుక చేతులు ఎత్తండి, పర్లో ఎంతమంది పోతాండి చేతులు ఎత్తండి. ఏమో ఎవరికి తెలుసా? ఏమా పోతావా? కన్ఫామ్ టికెట్ ఇన్నే లేదు, ఫోటో పెట్టుకోవాల్సిందే. చూసుకోవడం మరి హానుకు అలా నడిచి వెళ్ళటానికి గల కారణం ఆసక్తి, దేవుని మీద భారం, దేవుణ్ణి ప్రేమించేవాడు. మాటకు కాదు, మళ్ళా చెప్తాడు, దేవుణ్ణి ప్రేమించేవాడు. ప్రేమించటము అంటే దానికి నిర్వచనం చెప్తున్నా, ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, ఎంత అవమానమైన, ఎంత ఇబ్బంది అయినా ప్రేమించటం అంటే దాన్ని భరించటమే ప్రేమ. ప్రేమకు నిదర్శనం యేసు. ఆయన నన్ను ప్రేమించారు కనుకనే సిలువను అనుభవించారు. ఆయన నన్ను ప్రేమించారు కనుకనే 1:40 కొడాలు తిన్నాడు. ఆయన నన్ను ప్రేమించారు కనుకనే మొక్క మీద ఉమ్ము వేసుకున్నాడు. ఆయన నన్ను ప్రేమించారు కనుకనే ఆయన నిందలు భరించాడు, అవమానాలు భరించాడు, ఎగతాళి భరించాడు, కన్యాన్ని భరించాడు, తిట్టేని భరించాడు. ఆయన నన్ను ప్రేమించాడు కనుకనే పాపాత్ములైన మన కొరకు వచ్చి తన పరిశుద్ధ జీవితాన్ని సిలువ మీద పెట్టాడు. ఆయన ప్రేమ, మన ప్రేమ ఎంత గొప్పది. ప్రేమ అంటే మంచిగా ఉంటే ఎవడైనా ప్రేమిస్తాడండి, కానీ చెడ్డోని కూడా ప్రేమించే మనసు నీకు రావాలి. ఈ దేవుని మీద ఆసక్తి. నువ్వు రావుగా ఎందుకు? నువ్వు మంచిగా నీకు కాదు ఓసేసే, అది అందరూ చేస్తారు, కానీ చెడ్డోని కూడా గుండె కట్టుకునేవాడు నా యేసు. కాబట్టి మనం చెడ్డోళ్ళం కాదా? యేసు రక్షణ మన దగ్గరికి రానంత కాలం మనం పరిశుద్ధులమా, మనం నీతిమంతులమా, మనం నమ్మకస్తులమా, మనం యథార్థంగా బతికావా? కాదే. కానీ యేసు వచ్చాక మనం నీతిమంతులుగా మారింది. యేసు వచ్చాక మనం పరిశుద్ధులుగా మారింది. మంచోని ప్రేమించిన దేవుని ప్రేమ కాదు, మంచోడు చెడ్డోని ప్రేమించాలి. యేసు బతికాడ చచ్చిపోయాడని ప్రక్కలో ఈట పెట్టి పొడిచినోడికే స్వస్థత వచ్చిందంటే ఇంకా ఇంతకన్నా ప్రేమకు నిర్వచనం ఇంకేముందా? చెప్పు నువ్వు, ఏమనుందా నిర్వచనం? యేసు బతికాడ చచ్చాడంటే పొడిచినందుకు ఆ రక్తం చింది గుడ్డివాడు, ఆయన గుడ్డివాడట, రక్తం చింది ఏమొచ్చిందట?
కన్ను తెరవబడిందట. వాళ్ళకు ఉండదా ప్రేమ? అందుకే నేను అడిగా, అమ్మ వస్తే ప్రేమ, అత్త వస్తే. ఓ భక్తురాలు మన ఎదురుగానే ఉండేది. చాలాసార్లు నాకు చాలా బాధ అనిపించింది, ఏడుపు అనిపించింది. అందుకే దేవుడు దూరం అయ్యారో నాకు తెలియదు. కానీ వాళ్ళ అమ్మ వస్తే భర్తను ఇబ్బంది పెట్టైనా చక్కగా వంట చేసి పెట్టేది. అత్త వస్తే అన్ని సంవత్సరాలు కాపాడి, అన్ని సంవత్సరాలు పెంచి ఈ రోజు నా సుఖంగా బతకడానికి ఇచ్చిన ఆయుధంగా ఉన్న భర్త, తల్లి, తండ్రి వస్తే అన్నం పెట్టి ఇసిరేసింది. మా కళ్ళ నేను చూసాను. అత్త వస్తే గడప దగ్గర కూర్చోబెట్టాను, అమ్మ వస్తే వంట గంటలు కూర్చోబెట్టాను. మళ్ళా మందిరానికి వచ్చి ప్రభువా నా భర్తకు ఉద్యోగం ఏమి ఏడిచాను. ఎందుకు ఇస్తారు దేవుడు? దేవుని విషయమందు ఆసక్తి అంటే నీ లోపల దేవుని ప్రేమకు సంబంధించిన క్రియలు కావాలి. క్రియలు కావాలి. నన్ను చాలా మంది అడుగుతారు, ఏదా వాళ్ళు మళ్ళా ప్రేమిస్తమే? ప్రేమించాలి, తప్పదు. శత్రువునైనా యేసు చెప్పాడండి, 33 సంవత్సరాల్లో ఆయన జీవించినంత కాలం ఇస్కరియోతు యూదా ఏడున్నాడు? నాకు చెప్పి ఏడున్నాడు? పక్కననే ఉన్నాడు. మనకి అట్లనే ఉంటారు అందరు కూడా. హల్లెలూయా. ఉన్నోళ్ళందరూ నమ్మకత్తులే ఉంటారా? ఉన్నోళ్ళందరూ నమ్మకత్తులే ఉంటారా? ఇవాళ ఉదయం దావీదు గురించి మాట్లాడినప్పుడు నా ఉదయం పరవశించింది. దావీదు గురించి చెప్పాను అక్కడ. దేవుడు చిత్తమైతే చెప్పమంటే ఎప్పుడన్నా చెప్పమని చెప్తాను, లేకపోతే ఆయన చెప్పమని నేను చెప్తాను. నాకు చాలా భలే ఆనందం వేసింది. ఎందుకు తెలుసా? దావీదు ఏ తప్పు చేయకపోయినా, ఏ పాపం చేయకపోయినా దేవుని చిత్తం నెరవేర్చడానికి వచ్చి గొల్లియాతును చంపి నిలవబడితే సన్మానించవలసిన దావీదుని సన్మానిస్తున్న స్థాయిని సన్మానిస్తే సౌలు దురాత్మ దూరి దావీదుని చంపాలనుకున్నాడు. అవునా కదా? మరి ఇప్పుడు చంపాలనుకున్నప్పుడు దావీదుని చంపడానికి తిరుగుతున్నా దావీదు దొరకలేదు. కానీ ఒకసారి దావీదుకి సౌలు దొరికితే దావీదు చంపిండా? చంపిండా? చంపక ఏం చేసింది? ఇప్పుడు దావీదు, అయ్యా సౌలా నేను చంపదలుచుకోలేదు, జాగ్రత్త అంటే నువ్వు చంపడం ఏంటంటే నీ వస్త్రం చూసుకో. అవునే, నిజమే. ఈ చిత్రం చెప్పనా ఎందుకు ఆలోచించిందంటే, ఎవరైతే దావీదును చంపాలనుకుని తలంచిన సౌలు నోట దావీదు గురించి దేవుడు గణపరిచేటట్లుగా మాట్లాడిందని. సౌలు దావీదును చంపాలనుకున్నాడు, కానీ దావీదుకి దేవుడి అవకాశం ఇచ్చిన చంపలేదు. సౌలుని కారణం అంటే దావీదు దేవునికి భయపడ్డాడు, దేవునికి లోపడ్డాడు. దేవుని మీద ఆసక్తి, దేవుని అభిషేకం మీద ఒక ఆసక్తి ఉంది. దేవుని చేత అభిషేకించబడిన సౌలు నేనెందుకు చంపుతాను, ఆ అధికారం నాకు లేదనే ఆసక్తి దావీదు ఉంది. కనుక సౌలే దావీదు గురించి మాట్లాడాడు. ఇంతకన్నా గొప్ప కార్యం ఇంకేముంటుందా? శత్రువు మన గురించి మాట్లాడటం. శత్రువు ఎప్పుడైనా మన గురించి మంచి మాట్లాడతాడా? కానీ శత్రువుకి మన గురించి మంచి మాట్లాడాడంటే ఇంతకన్నా గొప్ప విషయం ఇంకేముంటుంది? ఎప్పుడు దేవుని యందు ఆసక్తి ఉన్నాము లోపల. అమ్మ ప్రార్థన చేద్దాం రండి అంటే మందిరానికి వస్తారు. పావు గంట, 20 నిమిషాలు, అర్ధ గంట, గంట, 2 గంట. ఆల్ నైట్ అంటారు పేరుకి, ఏముండదు అందులో. ఉండదా? పేరుకి ఆల్ నైట్. ఇది ఒక అమ్మ అయ్యా 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 అంటది ఒక అమ్మ. ఎందుకంటే బోల్డ్ అని ఆల్ నైట్లో వాక్యం చెప్పాను. ఇప్పటికీ పోతూనే ఉంటా, ఎక్కువ ఆల్ నైట్లకి వాక్యం చెప్తాను. ఈ మాట వాక్యం చెప్తా ఉంటాను, నిద్రపోతూ ఉంటారు. మరి ఆల్ నైట్ పేరుకి ఏంటట? ఆల్ నైట్. వీళ్ళకేమి నైట్? ప్రతిరోజు పంపలో పడుకుంటా ఉంటుంది. మరి ఇక్కడికి వచ్చి కూడా మరి ఇది ఆల్ నైట్ అయిందా? ఆల్ నైట్ అయిందా?
చెప్పు గట్టిగా అవుతుందా అని దేవుడు కృప తెలుసా? 21 రాత్రులు నిద్రపోకుండా ప్రార్థన చేసే కృపించాడు. రాత్రులు 1 గంటకి 12కి మోకాళ్ళేసి ప్రార్థన చేయడం చేస్తారా? 1 గంటకి మోకాళ్ళు వేసి ఆత్మతో రేపటి ప్రార్థన చేయవా? అప్పుడు ఎట్లుంటది? సోదరం 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 సోదరం. కానీ ఏలియాకున్న ఆసక్తి తెలుసా? తన తల తన మోకాళ్ళ మధ్యలోకి వచ్చేసింది. ఇంతకన్నా ఆసక్తి ఇంకేమో? మన తల వస్తుందా మోకాళ్ళ మధ్యలోకి? మధ్య సముద్రం ఉంటుంది కదా, మధ్యధార సముద్రం, అది అడ్డు పడుతుంది. అవునా కదా? అది అందరికీ ఉంది, కానీ అస్సలు అడ్డు పడుతుంది. అవునా కదా? కానీ నాకు ఆశ్చర్యం వేసే విషయం తెలుసా? కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. కానీ అంత వయసులో ఉన్న నయోమి మోకాళ్ళ మీద ఉంది. అవునా కదా? అవునా కదా? చచ్చిపోతుంది, ఇక చచ్చిపోతున్న ఆదివారం కూడా మోకాళ్ళ మీద ప్రార్థన చేసి 90 ఏళ్ల నయోమి. ఇప్పటికీ గుర్తుకొస్తే నా మధ్యపోతుంది ఆమె గురించి. అసలు 90 ఏళ్ల ముసలమ్మ మోకాళ్ళ మీద ఉంటుందంటే 60 ఏళ్ళు 50 ఏళ్ళు వస్తేనే అమ్మ నా వల్ల కాదులే. కానీ అట్లాంటి వాళ్ళు బతుకుతే బాగా పెట్టుకున్నారు. నిజం. 90 ఏళ్ళకు కూడా మా వాళ్ళ మీదనే ఉంటామంటే అది నాకే జోక్ కదా. 30 ఏళ్ళకి నడుము లేక కాళ్ళు లేక వంగలేక ముళ్ళలేక కూర్చోలేకనే జరుగుతుంది. 90 ఏళ్ళ ముసలమ్మ మోకాళ్ళ మీద ఉంటామంటే అది ఎంత ఆశ్చర్యం. ఆమె చెప్పరా? ఆమెకు దేవుడి మీద ఉన్న ఆసక్తి ఆమె ఆరోగ్యాన్ని కాపాడుతూ వచ్చింది. హల్లెలూయా. మీకు 30 సంవత్సరాలు వచ్చినాయి అని చెప్పి 40 సంవత్సరాల కింద కూర్చోలేక కాళ్ళు ఉన్నామని నా మర్యాద పరకని కుర్చీ మీద కూర్చుంటారు. 90 ఏళ్ళు వచ్చినా కుర్చీ వేసి కూర్చోమంటే ఏనాడు కూర్చోలేడు. ఆ ముందు కూర్చున్నదా? మీరు చూసేదిగా కూర్చుంది ఎప్పుడైనా? స్టూల్ వేసుకొని కూర్చోమంటే కూర్చుందా? అది కవిత కూర్చున్న కాడే కూర్చుంటుంది ఎప్పుడు. ఒక్క ఆదివారం బండి పంపించకపోతే తీసుకురావడానికి ఏసేది కదా, మామూలు వేసేది కాదు. ఒక్క ఆదివారం నేను తీసుకురాకపోతే ఎవరన్నా పంపించకపోతే వచ్చే ఆదివారం వచ్చింది అనుకో, అంత ఆరాధన ఎప్పుడు అయిపోతుంది చూస్తుంది. ఇంట్లో బాగులోనే ఇక కాళ్ళు కొట్టుకుని వెళ్తాను. నీకు దండం పెడతా తల్లి, నువ్వు 90 ఏళ్ళు, నేను ఎక్కడ 20 ఏళ్ళు, నేను లే అంటే నువ్వు చెప్పు నాకు అసలు నువ్వు ఎందుకు పంపించలేదు బండి? వాళ్ళే అమ్మ నీకు కొద్దిగా ఆరోగ్యం బాగాలేదంటే బండి పంపించవా? విషయం తెలుసా? కొడుకు వాళ్ళు మారలా, మనవరాళ్ళు మారలా, ఎవ్వరు మారలా, అందరూ వ్యతిరేకమే. కానీ ఆ ఒక్కతే మారి. ఆదివారం బండి బాగా పోకపోతే ఇక ఆ రోజు నాకు టార్చర్. అంటే ఎందుకు ఈ మాట్లాడతారంటే 90 ఏళ్లకి మంచం మీద పడుకొని ప్రార్థన చేసుకునే వాళ్ళు బోర్డు పొందుతున్నారు. కానీ ఆమె 90 ఏళ్లకు కూడా మోకరించి మందిరంలో 2 చేతులు ఎత్తి దేవుడికి ప్రార్థన చేసిన స్థాయి కాదు. అందుకే ఆమె చనిపోయే రోజు కూడా మంచంలో పడుకోలే. ఇక గంటకు చచ్చిపోతాను కూడా మంచిగా తిన్నదానికి గట్టిగా నవ్వుతా మాట్లాడింది. చాలా మంది ఇట్లాంటి మరణాలు అంటే బా ఏం మరణం సార్, సూపర్. ఎందుకు వస్తుంది సూపర్? ఎప్పుడు వస్తుంది? నీ లోపల సూపర్ ఉంటే కదా వచ్చేది. అవునా కదా? దేవుని యందు ఆసక్తి పెరగాలి. క్రైస్తత్వం అంటే దినదినము దేవుని వెంబడించడం అంటే దేవుని మీద ఆసక్తి, ప్రేమ, మక్కువ పెరిగిపోవాలి. మనకి ఒక 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత తగ్గిపోతూ ఉంటుంది. ఫస్ట్ లో ఉన్న వైరాగ్యం ఉండదు, ఫస్ట్ లో ఉన్న ప్రార్థన ఉండదు, ఫస్ట్ లో ఉన్న నడిపి ఉండదు, ఫస్ట్ లో ఉన్న రోషం ఉండదు. మరి ఎట్లా వస్తుందండి? అప్పుడంటే కొద్దిగా మంట కలిగి ఉన్నాం. మరి మంట ఆరిపోద్దా? ఎక్కువైపోద్దా? ఇప్పుడు పొయ్యిలో 2 కట్టెలు పెట్టి మంట పెట్టినావు, మండుతుందా మండదా? 4 కట్టెలు పెట్టినావు, ఎట్ట మండిద్ది? 8 కట్టెలు పెట్టినావు, ఎట్ట మండిద్ది? దాని మీద కపాల పెట్టినా మన చేతులు కానీ అంత మండ మండిద్ది. మరి నువ్వు ప్రతిరోజు
వెళ్తున్నప్పుడు నీ మంట పెరగాలా తగ్గాలా? మరి పెరిగిందా తగ్గిందా? అంటే నీ లోపల ఏమి లేనట్టు ఆసక్తి. కొంతమంది అంటే అబ్బా ఆ మందిరానికి వెళ్తే మంట మండిపోతుంది. ఆ మందిరం ఎందుకు మండిపోతుంది? నీ ఎందుకు మండదు? నువ్వు లోపల మంట పెట్టుకునే కార్యం నీకు లేదు కాబట్టి మంట లేదు. అవునా కాదా? లోపల మంట పెట్టుకునే కార్యక్రమం ఉంటే మండిద్ది. అవునా కాదా? అగ్గిపుల్లని ఆడ గీసినా దేనినైనా ఏం చేస్తుంది? దాన్ని కొనుక్కొని తగలబెట్టమే. అంతేనా కాదా? ఇంకేమైనా చేస్తుందా? అగ్గి పెట్టే మంటను ఆర్పిద్దా? ఏం చేస్తుంది? దానికి కొనుక్కోవడం మనకు ఉండాలి. ఏం తగల పెట్టాలా? లోపము, పాపము, శాపము తగలి అంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఆసక్తితో దేవుణ్ణి గమనిస్తే ఆది అపోస్తుల కాలంలో వారి నీడబడితే అద్భుతం జరిగింది. అట్టి అద్భుతం ఈ కాలంలో కూడా జరిగింది. జరిగిందా కదా? జరిగిందంటవా? నిజమేనంటవా? అని అసలు విశ్వాసమే లేకపోతే జరిగిందంటవా? నిజమేనంటవా? ఇది ఎక్కడ పడవా? ఆసక్తి ఉందా? చాలా మంది చెప్పే సాక్ష్యాలు పాస్టర్ గారు అసలు దేవుడు అంటే అండి ఎన్ని ప్రేమ అండి. అసలు దేవుడి మీద నాకు ఎప్పుడు రావాలంటుందండి, ఎప్పుడు వచ్చి ప్రార్థన చేయాలంటుందండి, ఎప్పుడు అసలు సేవలు తిరగాలంటుందండి. కానండి ఏంటండి, నీకు ఆసక్తి ఉంటే సమయం కలుపు తీసుకోవా? మాట్లాడమే పాపం ఇక రిటైర్ అయిపోతున్నా మే నెలలో, ఇక జూన్ నుంచి ఇక సేవ అనుకున్నారు పాపం. అది కాక 3 సంవత్సరాలు పెరిగి ఇదో స్వాతంత్ర్యం అనుకోవాలా. కానీ అది దేవుడి కృపే, చాలా అవసరం. అంటే మనం చెప్పారు నాతో మాట్లాడినప్పుడు అయ్యారు ఇంక అయిపోయిందంతా, ఇక మనం ఎటుపోయినా పోదామన్నారు. మంచిదే, సంతోషం ఏం కాదనట్లు. కానీ ఈ ఆసక్తి ప్రతి దినములో అందుకే ఏలియాకున్న ఆసక్తి ఏమిటంటే ఆయనకు తెలిసిందల్లో ఒకటి, ఏ పర్వతం ఎక్కినా ఆ పర్వతం మీద దేవుని మహిమ గల దేవుని సన్నిధి తీసుకుని రాగలిగి సామర్థ్యం గలవాడు ఆయన. అందుకనే ఆయన తల ఎక్కడికి వచ్చింది? ప్రయత్నం చేయండి, ఇంటికి వెళ్ళాక ఎక్కడ పేగులు అక్కడ పెట్టేస్తాయి. పట్టే పట్టడం. కానీ విచిత్రం తెలుసా, అది కూడా ఒకలాంటి ఎక్సర్సైజే. పొట్ట తగ్గడానికి అది కూడా ఒకలాంటి ఎక్సర్సైజే. ప్రార్థన చేయడం చాలా ప్రాముఖ్యం. చాలామంది పొద్దున్నే మోకాలు వెనక్కి పెట్టి సైలెంట్గా ధ్యానం చేస్తూ ఉంటారు. ఏంటది? ఆరోగ్యం కొరకు. కానీ మనం చేసే ఆరోగ్యమే మహాభాగ్యం. ఎందుకంటే మనం లేవగానే మోకాలు వేసి పొద్దున్న ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. వాళ్ళకంటే ఎవరు గొప్పవాళ్ళు? వాళ్ళకంటే ఎవరు ఆరోగ్యంగా ఉండాలా? మరి ఎందుకు ఆరోగ్యంగా లేవు అని ప్రార్థన చెయ్యం. పట్టుమని 10 రోజులు గట్టిగా ప్రార్థన చేస్తే అల్లెలూయా అన్నీ బాగానే ఉంటాయి. 11వ రోజు వచ్చేసరికి అలా స్వాతంత్రం, 12వ రోజు వచ్చేసరికి 15వ రోజు వచ్చేసరికి ఏం ఉండదు. మళ్ళీ ఎప్పుడో రోజు వాకింగ్ గట్టిగా తెలిగితే అల్లెలూయా దేవుడు నాతోనే మళ్ళీ ప్రార్థన చెయ్యాలి అల్లెలు. మళ్ళీ 10 రోజులు ప్రార్థన. 11వ రోజు మళ్ళీ రోజు తెలిగింది. మళ్ళీ ఏమైంది? నమ్మకమైన క్రైస్తవుడు అంటే అర్థం చెప్పండి. చాలాసార్లు చెప్పాను కానీ మనం నేను చెప్పాలి, మీరే చెప్పాలి. నమ్మకమైన వాడి అర్థం ఏంటి? నమ్మకమైన వాడి అర్థం ఏంటి? మాట్లాడండి. ఎప్పటికీ ఒకే తీరు అంటే నమ్మకమైన క్రైస్తవుడు ఎవరంటారు తెలుసా?
నీవు ఎప్పుడైతే నీకు ఆలోచన వచ్చి ఎప్పుడైతే నీవు దేవుణ్ణి వెంబడిస్తున్నావో ఆ రోజు నుంచి దేవుని రాకడలో ఎత్తబడేంత వరకు లేదా నీ పోకడ జరిగి నువ్వు పోయేంత వరకు ఏ రోజు ప్రార్థన మానకుండా, వాక్యం మానకుండా, దేవుని సన్నిధి మానకుండా ప్రతిరోజు చెయ్యటమే నమ్మకం. ఈ పట్టికాడుంది అదందుకో, అదే ఆ గోడ పెట్టింది అందుకోరా, ఇది తెలుగు రాదు. ఇది ఎందుకు పెట్టారు పట్టిక? ఈ పట్టిక ఎందుకు పెట్టారు? నేను ఒకసారి ఆసక్తిగా జరిగా. ఏం తెలుసా, ఇదిగో తెల్లవారుజామున 4 గంటలకు నిద్ర లేచి తన మంచం పక్కన మోకరించి ప్రార్థించేవారు డేవిడ్ లివింగ్స్టన్. ఈ ప్రార్థన పట్టికలు పెట్టడం పెద్ద విశేషమా? నాకు అనిపించింది ప్రతిరోజు 4 లేచి ప్రార్థన చేయడం పెద్ద విశేషం ఏంటి, ఇది రైతమేంటి అనిపించింది. కానీ ఒక్కసారి ఇదే మాట నాకు నేను అనుభవించుకోసుకున్నా. ప్రతిరోజు 4 లేచి ప్రార్థన చేసే స్థాయి ఎంతమంది పరీక్ష చేసుకుంటే నాకంటే ఆయనే పెట్టాలి. ఎందుకు ఎందుకు ప్రతిరోజు ఆయన దాదాపుగా తాను దేవుడి దగ్గరికి చేరేంత వరకు 4 గంటలకు లేచి ప్రార్థించేవాడట. మనం 3ంటికి 2ంటికి పడుకున్నాం అనుకున్నా, 4ంటికి లేకమా? ఇప్పటిదాకా లేచి పనులు దేవుడి పనులు ఉన్నాం కదా, మళ్ళీ 4ంటికి లేకపోతే ఏంటి అనుకోవడం అనుకోమా? కానీ ఆయన ఏం చేశాడు తెలుసా, 3ంటి వరకు 3:30 పాదకు 4 వరకు ఉంటే 4 గంటలకి ప్రార్థన చేయవలసిన అంతసేపు ప్రార్థన చేసుకుంటున్నాడు. నమ్మకత్వం అంటే ఇంకొక ఆయన గురించి ఇందులో రాసినది, ఈయన రోజు గట్ట 2 గంటలు మంచులో పడి ప్రార్థన చేసేవాడట. ఎక్కడట? మంచులో పడి 2 గంటలు ప్రార్థన చేసేవాడట. అది పెద్ద విశేషం ఏంటనిపించింది. అసలు రోజు పొద్దున్నే 2 గంటలు ప్రార్థన చేయడం 10 రోజులు చేసి 11 రోజులు మానేత్తమే. మంచులో రోజు 2 గంటలు ప్రార్థన చేయడం అంటే అది మామూలు జోకా? అలా మన జీవితం 60 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు మన జ్ఞాప? ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మన 52 ఆదివారాల పట్టిక ఏంటది? 52 ఆదివారాల పట్టిక ఇంటి దగ్గర పెట్టుకొని ప్రతి సంవత్సరం తిగ్గొట్టుకో. వచ్చిన ఆదివారం మందిరానికి వచ్చిన ప్రతి ఆదివారం తిగ్గొట్టుకో. నువ్వు ఒక 30 సంవత్సరాలు మందిరానికి వచ్చామనుకో, 30 సంవత్సరాల్లో కూడా ఒక్క ఆదివారం కూడా మానలేదనే లిస్ట్ నీ దగ్గర ఉంటుందా? ఉంటుందా? అదెట్లా ఉడుకుతుంది పాస్టర్ గారు? ఒక్క ఆదివారం కూడా మానేపడ్డారు. అదే చెప్తున్నా, ఈ లిస్ట్ ఎందుకు పెట్టారంటే ఒక్క ఆదివారం ఒక్క రోజు కూడా మానని లిస్ట్ ఇది. గుర్తిగా పెట్టలేదు. అందుకు కేరింకే పెట్టలే. పైన రాశారు చూడండి, బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలను, అది ఆరిపోకూడదు. అంటే ఏనాడు ఆరిపోని అగ్ని వంటి ఆ సన్నిధి వారికి దేవుడి ఆత్మ నడిపింపుల వారు నమ్మకస్తులుగా ఉన్నారు. అంటే వారికి దేవుని విషయముల మీద, దేవుని మీద ఆసక్తి పెరిగింది. ఆసక్తి పెరిగింది. ఆసక్తి అంటే నీవు చేసే పని, దేవుడితో ఉండే జీవితం ప్రతిరోజు నమ్మకంగా చేయటమే ఆసక్తిగా ఉంది. హల్లెలూయా. ఇంకొకటి కొంతమంది ఆసక్తి ఎక్కడ ఉంటుందంటే ప్రార్థన స్టార్ట్ చేసినప్పుడు బలంగా స్టార్ట్ చేస్తారు, ముగించేటప్పుడు ఎట్లుంటుంది? అంతే బలంగా ముగిస్తారా? మాట్లాడండి, ముగిస్తారా? ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆసక్తి మీదనే ఒక సంవత్సరం చెప్పవచ్చు. ఆసక్తి ఉందా? విషయం చెప్పనా? నిన్ను 10 మంది ప్రేమించాలి అంటే నీవు ఎవరినైనా దేవుని ప్రేమను బట్టి ప్రేమించడం నేర్చుకోగలిగితే నీకు అందరూ ప్రేమించే వారిగానే తయారవుతారా? ఒక ఇంటమ్మ నేను ప్రేమించదు, ఒక ఇంటమ్మ నేను చేస్తాను గల కారణం ఏంటంటే నీ గుంతం వేసాను ఉంటే కదా.
అందుకే యేసులో ఇందాక చెప్పా, ఆయన ప్రక్కలు బల్లెము పొడుస్తూ ఉన్నా ఆయన రక్తం ఏం చేసిందట? వాడిని స్వస్థపరిచింది కానీ వాడిని ఇబ్బంది పెట్టలేదు. హల్లెలూయా. చేతులతో చెప్పండి హల్లెలూయా. దేవుని యందు ఆసక్తి గలవారై ఇది రాశాడు అంటే బైబిల్ ఉత్తిగా రాయలే. మరి మనకు ఆసక్తి ఉందా? ఇక చెప్పాలంటే బోల్డ్ అని ఉన్నాయి ఆసక్తుల గురించి. ఆసక్తులు ఉంటాయి. మందిరానికి వచ్చినా బంగారం పెట్టుకున్న ఆసక్తి ఉంటుంది. ఉంటుందా ఉండదా? మొన్న మధ్యన ఆంధ్రాలో పెళ్లికి వెళ్ళా, పెళ్లి చేయడానికి వెళ్ళా. ఆమెకు ఎంత ఆసక్తి అంటే పరిపూర్ణంగా సమర్పించుకుంది. ఏం చేసుకుంది? పరిపూర్ణంగా సమర్పించుకుంది. కానీ పెళ్లిలో వాళ్ళ బంధువుల దగ్గరికి పెళ్లి అయిపోయేసరికల్లా చంద్రహారం ఒకటే మెడకేసుకుని తిరుగుతుంది. చెవులు లేవు, ముక్కులు లేవు, చేతులు లేవు, ఏమీ లేదు. కానీ మెడలో మాత్రం ఒక చందమామ ఇంత పెద్ద ఎడల్పుగా చంద్రహారం మాత్రం మెడలో ఉంది. నేను అట్లాంటి తింటే నా కడుపు అసలు ఆగదు. చూసి 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 అక్క అవసరం అన్నారు. ఏందయ్యా మరి? చెవులకి ఏమి లేవు, ముక్కులకి ఏమి లేవు, చేతులకి ఏమి లేవు, నడువుకేమీ లేదు, కాళ్ళకేమీ లేవు, ఎక్కడ ఏమి లేవు. కానీ మెడలో మాత్రం ఎందుకు అక్క ఇంత పెద్ద చంద్రాలు వేసుకున్నామంటే, ఊకో పాస్టర్ గారు ఎందుకు అదొక్కటి వేసుకున్నావు? ఏమి లేకపోతే మా వాళ్ళు ఏమనుకుంటారు? ఏమి లేని కడు బేదలు అనుకుంటారు. ఓహో బంగారం వేసుకుంటే కడు గొప్పోళ్ళు అనుకుంటారా? గొప్పోళ్ళు అనుకుంటారు. కానీ ఒక అర్ధ గంట సేపు రోడ్డు మీద తెలిసిరా ఎవరో ఒకళ్ళు లాక్కొని పోతారు. మీకు తెలుసా, లెక్కలేశారట దొంగతనాలు బాగా జరిగి హత్యలు ఎందుకు జరుగుతున్నాయంటే బంగారం కోసమే. అందులో దాదాపుగా 100లో 30% 40% మహిళలు చచ్చిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ మెడలో బంగారం లాగటం వల్ల, తగలటం వల్ల, కింద పట్టడం వల్ల, మెడ కట్ అవటం వల్ల, తరం కట్ అవటం వల్ల వచ్చే వాళ్ళు 3 మంది ఉంటారు. ఇప్పుడు చెప్పు, బంగారం ఉండటం మేలా కీడా? ఉంట మనిషినే బంగారం. ఎందుకంటే అలా పొదవ పెట్టుకొని డబ్బులు తెచ్చుకునే అవసరానికి వాడుకోవడం తప్పులేదు. కానీ మెడ నిండా కేజీ బంగారం ఉంటే నీకు తెచ్చిపోదు. నీకు విషయం తెలుసా, బంగారపు సొక్క, బంగారపు ఒంటి నుండి బంగారం సంపాదించే వాళ్ళని చంపిన వాళ్ళు మంది ఉన్నారు. బంగారం సొక్క వేసుకుని చంపి దాన్ని ఎత్తుకునే వాళ్ళు 3 మంది ఉన్నారు. బంగారం కీడే చేస్తుంది తప్ప నుంచి బంగారం ఎప్పుడు ఏం చేయాలి. ఇంకో విషయం తెలుసా, బంగారపు వీధులు అంటే ఇక్కడ బంగారం మన నెత్తి మీద ఉంటుంది, కానీ పరలోకంలో బంగారం మన కాళ్ళ కింద ఉంటుంది. ఇప్పుడు ఈ బంగారం సమర్పించుకున్న వాళ్ళు అందరూ ఏం చేయాలి? ఇంట్లో పెట్టుకోవాలా, లాకర్లో పెట్టుకోవాలా, ఏడబెట్టాలి? సమర్పణ చేసిన వాళ్ళు ఎక్కడ సమర్పణ చేయాలి? మందిరంలో చేయాలి. కానీ నేను బ్యాంకులో బంగారం మొత్తం బ్యాంకులో పెట్టుకుంటా, మందిరానికి ఏం చేయాలంటే ఈ సమర్పణ ఏమవుతుంది? పెట్టారు అవుతుందా సమర్పణ? తీసినవా పాస్టర్ గారు చెప్పి తీసినవా? బంగారం మందిరానికి రమ్మన్నాడు. కోసేసి మా ఇంట్లో బంగారం ఏమీ లేదు, నువ్వు ఇచ్చే బంగారం కూడా నా ఇంట్లో ఉండదు. యథార్థంగా చెప్తున్నా ప్రభు సాక్షిగా, నా ఇంట్లో బంగారం లేదు. మీరు ఎవరైనా బంగారం ఇస్తే నా ఇంట్లో ఉండదు, అది మానవుడి దగ్గరే ఉండదు. మా పెళ్లికి పెట్టిన ఉంగరాలు, నా పిల్లలిద్దరికి అన్నప్రాసనానికి పెట్టిన ఉంగరాలు ఈ రోజు కూడా బంగారు కొట్టుకోడి దగ్గరే ఉంది. నా పర్సులో ఉండదు ఆ కాగితం. ఎందుకు పెట్టుకోలేక సంతోషం కాదు, అది మన దగ్గర ఉంటే మనకు చేటు, కానీ అది వాడి దగ్గర ఉంటేనే మనకు విలువ. ఎందుకంటే వాడి దగ్గర అది ఉంటుంది, అది వాడి దగ్గర ఉన్న డబ్బులు మన దగ్గర ఉంటే మనం సేవ చేస్తాం. హల్లెలూయా. మరి బంగారం కొనొద్దా? కొను. ఎవరు కొనొద్దాడు? ఆసక్తి అంటే ఈ భాగం చెప్తున్నా. ఆసక్తి, నీకు దేని మీద ఆసక్తి ఉంది? అందరూ ఆమెను చూస్తున్నారు పెళ్లిలో. ఎందుకు? ఎక్కడ ఏమి లేదా, ఆ మెడకొకటి మాత్రం కిలో 50 పడుతుంది. చంద్రహారం పెట్టుకుంటే మొత్తం పెట్టుకోవచ్చు, గొడవ లేదుగా. పెట్టుకుంటే మొత్తం పెట్టుకుని తిరగవచ్చుగా, కానీ అక్కడొక్కటి మాత్రమే ఆడేసుకొని ఆసక్తి.
ఇట్లా మా పాస్టర్ గారి సభలో వాక్యం చెప్తుందంట. చెబుతా ఉంటే ఓ బాబుగారు ఇట్లనే మందిరంలో కూర్చొని చక్కగా వింటా ఉందంట. వాక్యం వెంట నిద్రపోయింది. నిద్రపోయి, అమ్మా దేవుడు నిన్నే ప్రేమిస్తున్నాడమ్మా, దేవుడు నిన్నే పిలుస్తున్నాడమ్మా, దేవుడి ఎక్కడికి ఈ రోజు నేను రమ్మన్నాడు జీవితం మార్చుకోనంటే ఆమె నిద్రపోయిందల్లా వెనక్లేదు కదా వాక్యం. వెనక్కి పోగా ఒక్కసారి దేవుడు రమ్మన్నాడు రా అంటే ఆమె దిగులు ప్రార్థన చేయంటుందంట. ఏమనుకున్నాడు పాపం, మాస్టర్ గారు ప్రార్థన చేయంటే వాక్యం అంతగానే మీద అనుకుంటే ఎందుకమ్మా ప్రార్థన చేయమంటే మా ఇంటి మీద ఉట్టి మీద శాపం కూడా పెట్టేసరి మిగిలిపోయింది. ఏమకి మందిరంలో ఉన్న ఆసక్తి ఎక్కడుంది? పేరు తెచ్చుకొని ఇంత వాక్యం పెట్టి బోధిస్తా ఉంటే, ఇంత చెప్తా ఉంటే వాక్యాన్ని వినాల్సింది పోయి నిద్రపోయి మళ్ళీ ఇప్పుడు నిద్రలు ఏడంటే ఏమో ఆలోచన అంతా. ఇప్పుడు ఉన్నాయి ఉట్లు లేవు. అప్పుడు నా చిన్నప్పుడు మా అమ్మమ్మ కూడా ఉట్టి పెట్టేది. ఉట్లు ఉన్నాయి, ఇప్పుడు లేవు. ఫ్రిడ్జ్లో వచ్చిన కానీ అన్నీ పోయినాయి. అప్పుడు సేవ లేకపోకుండా పిల్లి పాడు చేయకుండా అన్నీ బాగుండాలంటే ఉట్టి మీద కూర పెట్టేవాళ్ళు, ఉట్టి మీద సల పెట్టేవాళ్ళు, ఉట్టి మీద పెరుగు పెట్టేటవాళ్ళు. అందుకని ప్రార్థన చేయ ఉట్టి మీద చేపల కూర పిల్లి తిందని అంటున్నారు. అంత రోషంగా చెప్పిన వాక్యం అంతా మనం దేవునికి భక్తిగా కనబడుతున్న వారమే కానీ దేవుని విషయం మీద దేవుని మీద ఆసక్తి లేని వారంగా మారిపోతున్నా. అందుకే బైబిల్లో ఒక మాట చెప్తారే, బైబిల్లో ఒక మాట వస్తుంది, మొదటి వారు కడపటి వారు ఎందుకు అయ్యారు, ఎందుకు అవుతున్నారు అంటే ఆసక్తి లేని వ్యవహారం. అమ్మాయి అండి అబ్బాయి అండి ఫస్ట్ లో భలే ఫస్ట్ లో బాగానే ఉన్నారు, మరి రాను ఏమైంది? ఆసక్తి తగ్గిపోయింది, దేవుని మీద మనసు తగ్గిపోయింది, దేవుని పనులు కొనసాగలే భారం తగ్గిపోయింది. అసలు దైవికంగా మనం ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే దేవుడితో నడుస్తున్న కొలది భారం పెరగాల తగ్గాలా? ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? మరి పెరిగిందా? రోజు మందిరానికి వచ్చిన కొత్తలో పావు గంట 20 నిమిషాలు అర్ధగంట గంట ప్రార్థన చేసేదాన్ని జీవితంలో క్రైస్తత్వం పెరుగుతున్న కొలది నీ ప్రార్థన స్థాయి ఎట్లుండాలి? పెరగాలి. కానీ మన జీవితంలో క్రైస్తత్వం పెరుగుతున్న కొలది ప్రార్థన జీవితం తగ్గుకుండా వస్తుంది. క్రైస్తత్వం దేవుడు ఎదుగుతున్న కొలది వాక్య ధ్యానం ఎందుకు తగ్గుతుంది? అసలు అది ఎందుకు ప్రార్థన తగ్గిపోద్ది? ఎందుకు దేవుడి మీద ఆలోచన లేకుండా పోతుంది? ఆసక్తి లేదు. వెనకరికి కూడా అన్నాడు, చదువుకో ముందు కాకరగా అన్నాడు, చదువుకున్నాక కేకరగా అన్నాడు. అట్నే ఉంటుంది మన క్రైస్తవ భక్తి కూడా. దేవుడు తెలుసుకున్న మొదట్లో మాత్రం ఏంటమ్మా అడుక్కొని నిలవని కూర్చొని ఏమన్నది ప్రార్థన. ఓ 10 సంవత్సరాలు సీనియర్ అయినాక అమ్మ ప్రార్థన చేద్దామనంటే ఇలా కొద్దిగా సమయం లేదు పాస్టర్ గారు. ఎందుకు? ఆసక్తి పోయింది. ఆసక్తి ఉందా మన దగ్గర? ఇవాళ 3 వరకు వాక్యం చెప్తా, మొదట ఆసక్తి అదే చెప్పండి, వేదని చెప్పాలి, అది మాత్రం చెప్పాలి. మీకు తెలుసా ఇది కూడా నిజమండి, ఇది నిజం. మీరు నవ్వుతున్నారు కానీ మీకు తెలుసా ఒకప్పుడు ఆరాధన 9ంటికి మొదలెస్తే సాయంత్రం 3 అయినా అయ్యేది కాదు. రోజంతా మందిరంలో ఉండేవాళ్ళు. ఇప్పుడు 9ంటికి స్టార్ట్ చేశారు అమ్మగారు. ఈయన 1 అయినా వదిలిపెట్టట్లే. అవునా కదా? 1 గంట అయింది, 2 అయింది, మా ఊళ్ళో ఆగలికి అసలు 2ంటికి డ్యూటీకి పరిగెత్తాలి. అసలు ఏమనుకున్నావు ఆరాధన 12ంటికి వదిలిపెడతానని చెప్పి నేను 12ంటికి ఏం చెప్పుకొచ్చినాను. ఇప్పుడు 1 అవుతుంది, 2 అవుతుంది, నేను చచ్చేదా బతికేదా?
ఇప్పటికీ కొన్ని మందిరాలు ఉన్నాయి అన్నారు అనుకో, అతని మందిరం చూసాక ఏమి శాదత్వం పార్టీ గారు మొదలైతే సాయంత్రం దాకా అదే పాటలు అదే మాటలు అదే వాక్యం అవునా అని పొద్దు నుంచి సాయంత్రం దాకా మందిరంలో ఉన్నోడికి భయం ఏమవుతుందంటే, అమ్మో ఇలా దేవుడు ఇంతసేపు దేవుడి దగ్గరికి ప్రతిరోజు దేవుడి గడపల భయం ఉంటుంది. కానీ ఒక గంట వచ్చిపోయేటోడికి ఏముంటుంది? భయం ఉండదా? 2 పాటలు, ఒక 10 నిమిషాలు ఆరాధన, ఒక్క 20 నిమిషాలు వాక్యం, అబ్బా సూపర్, ఆ మందిరం పేపర్. రేపు కార్యక్రమాలతో దెయ్యము కార్యక్రమం చేసేది ముందుకి. నా కళ్ళతో చూసా. నేను శక్తి వేసుకున్నప్పుడు భక్తి పరులుగా ప్రార్థన చేసిన వాళ్ళు ఈరోజు వారి పిల్లల దగ్గరికి వచ్చేసరికల్లా దెయ్యపు కార్యాలు చేయడానికి వాడే ఉన్నారా? వాళ్ళ తరతరాలు భక్తి. పెళ్ళిళ్ళ కాడికి వచ్చేసరికల్లా ఆ భక్తి మన కులంలో దొరకరు కనుక ఏం కాదు హిందూ పెళ్లి చేసి వాళ్ళ క్రైస్తవ పెళ్లి చేశారు. మళ్ళీ వాళ్ళు భక్తి పరులాగా బైకులు పెట్టుకొని బాగా పేపర్ ఈ రకంగా చెప్పేస్తా ఉంటారు. ఇదే దేవుని యొక్క ఆసక్తి. దేవుడు లేకపోవడానికి కారణం ఏంటంటే వినే ఆసక్తి దినదినము దేవుని యొక్క ఆసక్తి పెరుగుతూ వచ్చిందట. హల్లెలూయా. నా జీవితాలు ఆసక్తి పెరిగిందా? ఇవాళ కొద్దిగా 2 అయిందనుకో, బా ఇవాళ మందిరంలో చాలాసేపు గడపగలిగా రాబోయే హల్లెలూయా అని అనుకోగలవా? నీకేం జరుగుతుంది? బాధలు నాకు తెలుస్తుంది. 1 గంట 2 అయిపోయా డ్యూటీలు హాస్పిటల్లో ఏ బాధలు ఇబ్బందులు నీకేం తెలుస్తుంది? చెబుతో ముద్ద తింటో పంటవు. అవును మరి. ఎలీషానేమో గదిలో కూర్చొని నువ్వు వెళ్ళి యార్దాను మనకని చెప్తే గెహాజీకి దేని మీద ఆశ ఉంది? ఆయన ఎంతలో ఎలీషా తీసుకోలే. గెహాజీ మాత్రం అదే మా గురువు గారికి అసలు ఎంత ఆలోచన కూడా లేదే. ఎంత సంపాదించుకోవాలని ఆలోచన, ఎంత సేవ చేసినా ఎంత సంపాదించుకోలేదు లేదా? సంపాదించుకోవాలిగా. ఒకటి ఆధారపడ మన బైబిల్లో ఉందా? ఓసి ఓన్లే ఆయన సంపాదించుకో నేను సంపాదించుకోవడం గబా పరిగెత్తిండు. ఏం చేసిండు? పోయిండు చక్కగా సన్నకుమార వస్త్రం వెండి నాణ్యములు తెచ్చుకొని అందించుకొని ఆడబెట్టిండు. వాడేసుకోవాలా వాడేసుకోవాలి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడు. మళ్ళా అడిగినట్టు వచ్చి గురువు గారు గెహాజీ ఎక్కడికి వెళ్ళాలి? అమ్మా ఏంది ఏం లేదు చెయ్యాల్సిన కార్యక్రమాన్ని పరిగెమాలు ఏమీ చేసి వచ్చి జాగ్రత్త. నయములకు వచ్చిన పుస్తకాలు నీకు కూడా వస్తారు. జాగ్రత్త. నేను అనట్లే బైబుల్ ఉన్నది. గెహాజీ అడిపోయాయా కూడా గురువు గారు ఎక్కడే ఉన్నా నీవు పరిగెత్తినప్పుడు నీతో కూడా నా ఆత్మ అవునా ఆత్మ వచ్చిందా తెలియతే కొద్దిగా దాన్ని ఆఫీసాన్ని పోయేటోండి. ఏదే కదా డైరెక్టోడు ఓడి మంది ఉంటారు. ఫాస్ట్ గారు చూడకుండా చూస్తే నీకు కవర్ చేస్తలే. నాకు ఆ పాస్టర్ గారికి అండర్స్టాండింగ్ మర్యాదతో ఏంది కవర్ చేసి కూడిదే ఫస్ట్ రోగం అవుతుంది. జాగ్రత్త. ఇక్కడే ఉన్నా నీ ఆత్మ నాతో కూడా వచ్చింది. నయమానికి వదిలిన పుస్తకం ఆయన ఒక్కడికే కాదట. ఎవరికట? ఆయన ఒక్కడికే కాదట. ఎవరికట? తన సంతతి అంతటికి. అంటే మనము దేవుని యందు ఆసక్తి లేకుండా బతికి మనం చేసే తప్పుల వలన పాపముల వలన మనమే కాక మన తరతరముల సంతతి మీద కూడా శాపం తెచ్చే వారిగా తయారైపోతున్నాం. అదే దేవుని యందు ఆసక్తి కలిగి దేవుని కొరకు బ్రతికితే ఆనోకు దేవుడితో కూడా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ ఆనోకు చేసిన భక్తిని బట్టి మాత్రమే ఆనోకు కుమారుడైన ఎవరైనా ఆనోకు కొడుకు ఎవరు?
మెతూషెల 969 ఏళ్ళు ఆయన బతికినడానికి బైబిల్లో ఎవరు ఎక్కువ బతికినోళ్ళు. హల్లెలూయా. అది ఎవరు కనిపిస్తుంది? నా ఎవరికి కనిపిస్తుంది? తన తండ్రి బతికిన భక్తిని బట్టి, ఆ భక్తితో ఎంత పడ్డాడు కాబట్టి ఆ ఆశీర్వాదం తన కొడుకు ఆయుష్ని పెంచింది. హల్లెలూయా. మనకుంది ఆసక్తి. నీకు తెలుసో తెలియదో, నీ ఆసక్తిని బట్టి, నీ భక్తిని బట్టి, నీ స్థాయిని బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ జీవిత వైరాగ్యమును బట్టి నీ వెనకాల తరాలు దీవించబడతాయి. నువ్వు పనికిమాల జీవితం జీవిస్తే నీ పిల్లలు కూడా ఇబ్బంది పడతారు. నువ్వు ఈ ఇష్ట ప్రకారం జీవిస్తే నీ ప్రకారం నువ్వు నీ నమ్మకత్వం లేకోకుండా నీకు నచ్చినట్టుగా బతికితే దేవుడు చూసి చూడనట్టుగా వదిలేస్తాడేమో. కానీ నీ పాప నీకు రావాల్సినటువంటి అంటే చూసి చూడనట్టుగా అంటే ఏమిటి? నిన్ను శిక్షించకపోయినా నీ తరాత వారైనా జాగ్రత్త. రెండు విషయాలు చెప్తా, ముగిస్తున్నాయి. ఇక్కడ కుమారుడు చేసిన తప్పును గద్దించనందుకు, ఆపనందుకు చంపేశాడు తండ్రి. ఎవరైనా కుమారుడు చేస్తున్న తప్పును గద్దించనందుకు తండ్రిని కూడా చంపాడు. ఎవరైనా ఏది? తండ్రి చేసిన తప్పుకి కుమారుడితో సహా చంపేశాడు. ఎవరాడు? అయ్యా సౌలు యోనాతాను. సౌలు దావీదుకి వ్యతిరేకంగా తిరిగాడు, దేవునికి విరుద్ధంగా తయారయ్యాడు. యోనాతాను దావీదుతో మంచి సాహసం చేశాడుగా. యోనాతాను దావీదుకి సహాయం చేస్తా వచ్చాడుగా. యోనాతాను దావీదుతో నిబంధన చేసుకొని తిరిగాడుగా. మరి యోనాతాను దేవుడు వదిలిపెట్టవచ్చు కదా. ఉదయకాలం ఈ మధ్యాహ్నం దేవుని వాక్యం వింటున్నటువంటి మనం దేవుని యందు ఆసక్తి రేపబడుతున్న కొలది, దేవుని యందు ఆసక్తి పెరుగుతున్న కొలది నీవు దైవికమైన లక్షణములతో దైవత్వంతో మారిపోతూ నీవు నీ తరతరములకు దీవెనగా మారాల్సింది పోయి నీవు దేవుని యందు ఆసక్తిగా లేకపోతే గనక నీ తరతరాలకు నీవు శాపగ్రస్తంగా మారిపోతావు. జాగ్రత్త. ఈ రోజు కూడా కొంతమంది పిల్లలు వారు ఏమి చేసినా చేయకపోయినా జీవించబడని గల కారణం ఏంటి? వారు పితరులు చేసిన పరిశుద్ధత జీవితాన్ని బట్టి. హల్లెలూయా. సొలొమోను ఎంత పరిజ్ఞానం వాడిగా జీవించిన దావీదుకి ఇచ్చిన మాటను బట్టి సొలొమోను రాజ్యం స్థిరంగానే కొంతకాలం ఉంది. సొలొమోనుతో రాజ్యం ఆగిపోలే. సొలొమోను కొడుకైనా ఎవరైనా రెహబామేనా? యెరోబామా? రెహబాం 1 సంవత్సరం కూడా పరిపాలన చేయగలిగాడు. అసలు సొలొమోనుతో తీసేయాలా? కానీ దావీదుకి ఇచ్చిన మాట, తాతకి ఇచ్చిన మాట మనవుడితో కూడా నెరవేర్చాడట. మనం ఒక్కడం పరిశుద్ధత చేస్తే 3-4 తరాలు దీవించబడతాయా? ఎంత గొప్ప దేవుడు కదా అసలు. మనం ఆసక్తిగా బ్రతికగలిగితే, దేవుని యందు ఆసక్తిగా మనం ముందుకు అడుగులు వేస్తే మన తరతరములకు మనం దేవునిగా మారుతాం. మోకరించండి, కళ్ళు మూసుకోండి, చేతులు ఎత్తండి. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోండి.